వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న ఈ ప్రపంచమంతా నాటకీయతతో నిండిపోయింది తల్లి. ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని ఆలోచించి ప్రశాంతంగా వ్యవహరించండి. సదా నేను ఎప్పుడు మీతో మీ వెంటే ఉంటున్నాను. దేనికి భయపడకు. నీవు బలంగా మరియు దృఢంగా ఉండు. నేను ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టను. ఎవరైతే నా నామాన్ని సదా అన్ని వేళలా మనస్ఫూర్తిగా ఉచ్చరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను అని అనేక సందర్భాలలో బాబా చెప్పారు. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి యొక్క మనసు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదుకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునని విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయంలో సద్గురువు బోధించిన దాని నితరులకు వెల్లడి చెయ్యరాదని కొందరు అంటారు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి యొక్క ఆలోచన. ఇది సరైనది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘం వంటి వారు. వారు తమ అమృతతుల్యమైన బోధలను పుష్కలంగా విశాల ప్రదేశములందు కురిపిస్తారు. వానిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరంగా జీర్ణించుకుని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చెయ్యవలెను. ఇది వారు మన జాగ్రత్త అవస్థలోనే గాక స్వప్నావస్థలో కూడా తెలియచేసే విషయములకు వర్తించును. తన స్వప్నమందు కనిన రామ రక్షా స్తోత్రమును బుధ కౌశికి ఋషి ప్రచురించిన ఉదాహరణ ఇచ్చట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతంగా గొంతులోనికి త్రొయ్యినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించేవారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి యొక్క బోధలను అనుసరించి భక్తుల యొక్క ధ్యేయము నెరవేరేది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయవాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించే వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చే భగవంతుడు మనకి తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టను. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురువుని సహాయము వలనే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవవలెను. కాబట్టి మనం సద్గురువును వెదకవలెను. వారి కథలను వినవలెను. వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వారి యొక్క సేవ చేయవలెను. అలాంటి గురుమూర్తియే మన సద్గురువు శ్రీ సాయినాథుల వారు. ఆయన్ని సేవించి కూడా మనం ఈ విధంగానే మనం తరించవచ్చు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.